మీకు ఒకటే చెప్తానికి వచ్చినమ్మా, మీ తరఫున మేము కొట్లాడతాం. రేపు వరంగల్లో పెద్ద గడబడి పెట్టినాము. ప్రభుత్వానికి ఏంటంటే మేము సురుకులు అంటిస్తే తప్ప వాళ్ళు కదులుతలేరు. మీరు ధైర్యంగా ఉండు. కేసీఆర్ సార్ పంపించిండు, మాకేం చెప్పిండంటే బాగా గడబడి చేయాలి. 4 ఏళ్ల కిందట వరంగల్కు రాహుల్ గాంధీ గారు వచ్చి ఏం చెప్పిండు, ప్రతి పంటకు బోనస్ ఇస్తా, అందరికి 15,000 రైతు బంద్ వేస్తా, 2 లక్షలు రుణం మాఫీ చేస్తా, కౌలు రైతులకు ఇస్తా పైసలు, ఇన్ని కథలు చెప్పిండు. రేపు 4 ఏళ్ళు నిండుతుంది కరెక్ట్గా ఆయన చెప్పిన కథలని. అందుకే రేపు నిలదీస్తానికి ప్రభుత్వానికి గల్లబట్టడానికే వచ్చినాం. మీరు ధైర్యంగా ఉండరు, అంతే ధైర్యంగా ఉండరు. మీకోసం మేము కొట్లాడతాం. ఇప్పుడు ఏం ఎలక్షన్ లేవు, ఇంకో 3 ఏళ్ళకు ఉన్నది ఎలక్షన్. మాకు ఇప్పుడు ఏం తొందర లేదు. మీరు కూడా కాకపోతే గట్టిగా ఉండు. ఎవరైనా అధికారి వచ్చినా, అది కాంగ్రెస్ పార్టీ వచ్చినా అడుగురి, ఏమాయిరాబాయ్ మరి ఇన్ని మాటలు చెప్తుంది, ఏం సంగతి, కనీసం కొంటని కూడా కొంటలేరు, ఇట్లా అయితే ఎట్లా అని చెప్పి గట్టిగా అడుగురి, అంతే. అర్థమైందా? ధైర్యంగా ఉండి బేజారు. 620 టోకెన్స్ ఇచ్చి 620 కుప్పలు ఇప్పుడు స్టాక్ ఉన్నాయి. ఇప్పటి వరకు 150, 160 నడుస్తాం, సీరియల్ నడుస్తాం కాంటాలకు సంబంధించి. ఇంకా 500 మంది కావాలి. గోదాముల కాడికి పోవాలంటే ట్రాన్స్పోర్ట్ రైతే భరించి గోదాం దగ్గర పోతే రెడీగా పెట్టుకో. 25 రోజులు అధికారులు అంటే ఏం చెప్తున్నారు, ఎప్పుడు దొరుకుతారు, ఎప్పుడు కొంటారు.